అర్ధరాత్రి 12 గంటలకి. ఏం చేస్తున్నాను నేనక్కడ? 12 గంటలకే కాదండి. ఒక్కోసారి 2కి, 3కి గూడా లేచి చెక్ చేసుకోవాల్సొస్తది మా పనిని. అదేంటో అండి లేయరేసినప్పుడు అంతా బానే ఉంటది. నైట్ చెక్ చేసుకోకుండా అలాగే పడుకుంటే మార్నింగ్ లేసేసరికి ఏదో ఒక పెంట్ అయితుంటది అందులో. అక్కడక్కడ బబుల్స్ ఫార్మ్ అవ్వడమో, లేకపోతే ఏదైనా తుక్కొచ్చి పడడమో ఇలా జరుగుతుంటాయి. నార్మల్‌గా ఎక్కడ బబుల్స్ ఫార్మ్ అయినా ఏం గాదండి. ఒక్కోసారి ఫేస్ పైన బబుల్స్ ఫార్మ్ అవుతాయి. లేకపోతే అక్కడక్కడ కరెక్ట్ ఫేస్ పైనే తుక్కుపడడం అలాంటివి జరుగుతుంటుంది. ఇలా ఇంత కేర్ తీసుకొని, ఇంత కవర్ చేసినా గూడా ఏదో ఒకటి అవుతుంది. ఆ భయంతోటే మిడ్‌నైట్ లేచి ఒక్కసారి ఆర్ 2 సార్లు లేచి ఇలా చెక్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు అలా చెక్ చేసినా గూడా సరిగ్గా కనపడవు. లైటింగ్ సరిగ్గా లేకపోతే అవి గూడా చిన్న చిన్నవి కనపడవు. మొత్తం అయిపోయిన తర్వాత లైటింగ్‌లో చూస్తే కనబడతాయి. అందుకే ఫుల్ లైట్ పెట్టుకొని చూస్తాను. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి తేజస్వి గారు హైదరాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. తిని గూడా ఈ ఆర్డర్ చేయడానికి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఏదైనా చేయండి బాగొస్తే చాలు అని చెప్పారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిస్ట్‌కి ఫ్రీడమ్ ఇస్తే ఖచ్చితంగా అవుట్‌పుట్ బావుంటుందండి. క్లయింట్స్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. బట్ ప్రెషర్ పెట్టొద్దు. మాకు ఇలాగే కావాలని చెప్పి. మీ థింగ్స్ బట్టి, మీ ఫ్రేమ్ సైజెస్ బట్టి డిజైన్స్ అనేవి చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇలాగే రావాలి, నేను రిఫరెన్స్ ఇచ్చాను, ఇలాగే ఉండాలంటే రాదండి. ఇన్పుట్స్ ఇవ్వండి. బట్ ఇబ్బంది పెట్టకండి. ఏ రెజిన్ ఆర్టిస్ట్‌నైనా సరే. మీరు చెప్పింది అయ్యేటట్టుంటే ఖచ్చితంగా చేస్తాము. లేదు అంటే లేదు అని చెప్తాము. బట్ ప్రెషర్ పెడితే అవుట్‌పుట్ అయితే అంత బాగా రాదండి. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే రెజిన్ ఆర్ట్ అనేది హ్యాండ్‌మేడ్ ఆర్ట్ అండి. హ్యాండ్‌మేడ్ ఆర్ట్ ఎప్పుడు బ్యూటిఫుల్‌గా ఉంటుందండి అవుట్‌పుట్. పర్ఫెక్ట్‌గా కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. తినొచ్చి ఆర్ట్‌లో బ్యూటీని చూసి ఫీడ్‌బ్యాక్ ఇలా ఇచ్చారు. థ్యాంక్ యూ తేజస్వి గారు.